ఈరోజు నందనవనంలో మరొక చిన్న వీడియో అండి. ఇది తమలపాకు చెట్టు, తమలపాకు కొమ్మ ఇరిచాను. మా ఇంట్లో మామూలుగా ఆల్రెడీ పెద్ద చెట్టు ఉంది, కానీ దీన్ని కూడా వేద్దామని చెప్పి తీసాను. ప్రతి ఆకుకి ఒక గెనుపు ఉంటుంది. ఆ గెనుపుకి ఏంటంటే ఇదేంటంటే ప్లాస్టిక్ రిటర్న్ గిఫ్ట్ అంటారు కదా, అది ప్లాస్టిక్ డబ్బాలు. ఇది ఎరువు ఇసుక లైట్గా కలిపిన ఎరువు. ఇదేంటంటే అలాగా పెట్టకుండా పెడితే అలాగా బతకదు, బతికినా నీకు అలా పెద్ద గ్రోత్ ఉండదు. దానివల్ల ఏంటంటే కట్ చేసుకొని ప్రతి దానికి చూడండి, బాగా గమనించండి, ప్రతి ఆకుకి రూట్స్ ఉంటాయి, ఏళ్ళు ఖచ్చితంగా ఉంటాయి. ఇగురు దాకా అది చూడండి, బాగా ప్రతి ఆకుకి అదే గమనించండి బాగా. అదో గెనుపుకి ఉంటాయి. అందుకే ముక్కలుగా కట్ చేసుకొని ఉంటాను పెట్టుకున్నాను. ఇలాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఎన్ని ఆకులు ఉంటే అన్ని ఖచ్చితంగా అన్ని గెనుపులు ఉంటుంది. గెనుపుకి ఏళ్ళు రూట్స్ ఖచ్చితంగా ఉంటాయి, ఏళ్ళు. అందుకని ఏకంగా పెట్టుకోకుండా ఈ మాటను పెట్టుకుంటే తొందరగా ఎదుగుదల బాగుంటుంది, పెట్టంగానే బతికిపోద్ది. దీన్ని కవర్ అయితే ఏమి కప్పెట్టబడలేదు. ఇలాగా పెట్టేసుకొని అవనంటే ఎక్కడన్నా నేను ఉంటే చాలు. అది వాడను కూడా వాడదు, పెట్టిన మొదలు ఉంటే చాలు, నిమ్మలేదని వేద్దాము. ప్రతి ఒక్కరి ఇంట్లో తమలపాకు చెట్టు ఖచ్చితంగా ఉండాలి, ఉంటే మంచిది. చాలా మందికి వర్షాకాలం, మంచు కాలం అని జలుబులు, దగ్గులు, జ్వరాలు చాలా మందికి ఉంటాయి. మనకు కూడా వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే ఒక తమలపాకు ఆకల్లా కాడతో కూడా చించుకొని ఆ నవ్వులు మింగేయాలి. నవ్వులు మింగేస్తే నీకు ఆటోమేటిక్గా ఆ రోజే ఒక గంట కల్లా రిలీఫ్ అర్థం అయిపోద్ది. మామూలుగా మనం ఏంటంటే జలుబు ఊపిరాడడం లేదు, గుండెల్లో నొప్పి, అది ఇది అని అనుకుంటాం. ఈ మాట పెడదామని తొందరగా రిలీఫ్ అయిపోద్ది. ఎంత తొందరగా రిలీఫ్, పిల్లకాయలైనా సరే పెద్దోళ్ళైనా సరే, ఎవరైనా పిల్లలకైనా నవ్వులు మింగితే చాలు. ఎవరైనా కాడతో కూడా నవ్వులు మింగేసేయాలి. మింగేసి గుండెలు ఎంత రిలీఫ్ అవద్దంటే అంత బాగుంటుంది. ట్రై చేసి చూడండి. వాటాన కొద్దిగా ఒక్కొక్కటి ఇడిగా పెట్టుకున్నాం. మొక్క ఎంత తొందరగా బతకాలంటే ఏం లేదండి, దీనికి ఎప్పుడు నిమ్మ ఆరకుండా ఉంచి అట్టని చెప్పి ఆమెనే కూడా నీళ్ళు ఇవ్వలేదు. మామూలుగా మనకి నిమ్మ తగిలితే లైట్గా అంటే నీళ్ళు ఎంత తొందరగా బతికిపోద్ది అంటే అంత తొందరగా బతికిపోద్ది. నీకు కతక్కన 3 నెలలు, అదే 2 నెలలు పూర్తయి 3వ నెలలు పెట్టగానే నీకు నల్ల ట్రబ్ ఉంది కదా, 100 రూపాయల ట్రబ్బు, ఆ ట్రబ్బు పెట్టేసుకున్నాం. నీకు ట్రబ్బు నిండా వచ్చేస్తుందండి. మీకు దానికి ఏం మార్కే లేదు. 100 రూపాయల ట్రబ్ అంటేనే దానికి బాగా ఎక్కువ మట్టి పట్టద్ది, బాగుంటుంది. దాంట్లో పెట్టేసుకున్నాం. నీళ్ళు వేస్తాం. వీడియో నచ్చితే చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి.